వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వెండి తెరపై స్టార్ కిడ్స్ గా అడుగుపెట్టిన శృతి హాసన్, దుల్కర్ సల్మాన్ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు వీరి మధ్య చిన్నప్పటి నుంచే ఒక వింతైన స్నేహం ఉందన్న విషయం తాజాగా బయటపడింది. వీరిద్దరూ చెన్నైలోని ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి దుల్కర్ తో తనకున్న స్పెషల్ మెమరీస్ ని పంచుకున్నారు. తామిద్దరూ చెన్నైలోని 2 వేర్వేరు ప్రముఖ పాఠశాలల్లో క్లాస్మేట్స్గా ఉన్నామని, స్టార్ కిడ్స్ అనే ఫీలింగ్ లేకుండా చాలా సాధారణంగా పెరిగామని శృతి చెప్పుకొచ్చారు. స్కూల్లో ఉన్నప్పుడు దుల్కర్ తనను సోంబి అని పిలిచే ఆట పట్టించేవాడట. దానికి కారణం అప్పట్లో స్కూల్ ఫంక్షన్లో శృతి సోంబి అనే పాటను పాడడమే. ఆ పాట విన్నప్పటి నుంచి దుల్కర్కు ఆమె పేరు సోంబి అయిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, స్కూల్లో ఉన్న చాలా మంది పిల్లలకు ఆమె పేరు శృతి అని కూడా తెలియదట. కేవలం కమల్ హాసన్ కూతురు అని మాత్రమే గుర్తుంచుకునేవారని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు క్లాస్మేట్స్గా అల్లరి చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు పవన్ సాధనేని దర్శకత్వంలో రాబోతున్న ఆకాశంలో ఒక తార చిత్రంలో కలిసి నటించబోతున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ సరసన శృతి హాసన్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనుందని సమాచారం.